మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు శివరాత్రి మహత్వం రాజరాజేశ్వరి గుడి రోటరీ నగర్కి వచ్చాము. ఇక్కడ చాలా అత్యద్భుతంగా జరిగింది. చాలా మంది దర్శనం చేసుకొని అభిషేకాలు చేయించుకున్నారు. శివుడి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే సకల ఐశ్వర్యాలు కలిగి అందరూ సుఖశాంతులతో ఉంటారు. ఇది చాలా పర్వదినం. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. బాగా జరుపుకుంటాం. మేము ప్రతి ఇయర్ మేము ఇక్కడ టెంపుల్ కి వస్తాం అనమాట, దర్శనం చేసుకోవడానికి. అభిషేకం కూడా చేయిస్తాము. అభిషేకం దర్శనం అన్ని చేసుకొని వెళ్తాం అనమాట పిల్లలతో వచ్చి. బాగా జరుగుతుంది ఈ టెంపుల్లో ఎవ్రీ ఇయర్. బాగా జరుగుతాయి. అంటే ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, కళ్యాణం ఉంటది కాబట్టి నైట్ జాగారం చేసే వాళ్ళు కూడా ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తారు అనమాట టెంపుల్లో. బాగా జరుగుతుంది. 6 years నుంచి వస్తున్నామండి టెంపుల్ కి అభిషేకానికి. కానీ నార్మల్ టైంలో కూడా వస్తాము, ఇట్లా ఫెస్టివల్ టైంలో కూడా వస్తాము. బాగా జరుగుతుంది అభిషేకం, కానీ అన్ని బాగా జరుగుతాయి. సిస్టమేటిక్ ఉంటది, నీట్ గా ఉంటది, బాగా జరుగుతుంది. టెంపుల్ అయ్యగారులు కూడా పూజ బాగా చేస్తారు. లేచి శివుడికి అభిషేకానికి వచ్చి దర్శనం చేసుకొని, శివుడు దర్శనం ఉంటే మనకి ఎంత ఆజ్ఞ అయినా, ఎంత లక్ష్మీదేవి అయినా కలిసి వచ్చింది. మంచిగా ఉంది. శివరాత్రికి మేము ఎప్పుడు వస్తూనే ఉంటాం ఈ గుడికి. ఈ గుడిలో మంచిగా సేవలు చేస్తారు. మార్నింగే స్నానం చేసి వచ్చి ఇంట్లో దీపారాధన చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ దీపారాధన అభిషేకం ఇవన్నీ చేపించుకొని వెళ్తుంటాం. మంచిగా కలిసి వచ్చింది దేవుడి దగ్గరకు వస్తే. శివరాత్రి ఖమ్మమే చెప్పి సెంటర్. మా ఇంటి దగ్గర కూడా గుళ్ళు ఉన్నాయి. అక్కడికి అయిపోయాక ఇక్కడికి వచ్చాం. బాగా చేస్తారు. ఈ ఫేమస్ టెంపుల్ అయితే ఇది అయితే ఫేమస్ టెంపుల్. బాగా వస్తూనే ఉంటాము మేము కూడా. బాగా ఈ టెంపుల్ కూడా బాగా ఫేమస్ అయింది. ప్లస్ బాగా దర్శనాలు చేసుకుంటాము. ప్లస్ మంచిగా ఏదైనా అభిషేకాలు ఉన్నా కూడా మంచిగా జరుగుతాయి. పంచే వస్తున్నాం జరుగుతాయి. ఆర్యవైశ్య తరపున. పేరు లక్ష్మి అండి. నేను రాజరాజేశ్వరి గుడి అమ్మవారి గుడి శివాలయం ఇక్కడ గుడికి వచ్చాను. ఇవాళ అభిషేకాలు శివరాత్రి కాబట్టి అభిషేకం చేయించుకోవడానికి వచ్చాను ఇక్కడికి. శివుడికి ఇలా అభిషేకాలు పాలతోటి అన్ని, అంటే అన్ని ఫ్రూట్స్ తో అన్నిటితో చేస్తారు కాబట్టి నేను దర్శించుకోవడానికి వచ్చాను. మా ఇంట్లో ఈరోజు మేము ఉపవాసం ఉండి రేపు ఉదయం ఉపవాసం విడుస్తాం. నాకు అంటే దేవుడి దర్శనానికి వచ్చాను. ఇంకేం కళ్యాణానికి ఇక్కడికే వస్తానండి, రాజరాజేశ్వరి ఈ గుడికే వస్తాను. మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ కూడా ఈ గుడికే వస్తాను. బాగా జరుగుతుంది. శివరాత్రి రోజు మంచిగా అనిపించింది మాకు. పర్వదినం, చాలా పర్వదినము. వచ్చే 12 ఒక నవరాత్రి శివరాత్రిలో ఇది ఒక ఇదన్నమాట. రెగ్యులర్ గా చేసే వాటిలో శివరాత్రి పర్వదినం కాబట్టి పొద్దున్నే చేసినప్పటి నుంచి రాత్రి వరకు కళ్యాణం వరకు బాగా జరుగుతుంది. శివరాత్రి రోజు మార్నింగ్ తొందరగా లేసి ఇంట్లో పూజ చేసి టెంపుల్ కి వచ్చి దండం పెట్టుకొని వెళ్తాం. మీద క్యాజువల్ గా వేస్తుంది. ఇది చాలా ఫేమస్ అని విన్నాం. మా మామయ్య వాళ్ళది ఇక్కడనే. నేను నేటివ్ ప్లేస్ మాది ఆదిలాబాద్. మా హస్బెండ్ నేను ఎవ్రీ మండే ఇక్కడికి వస్తా. అంతా మంచిగా ఉండాలని శివరాత్రికి వచ్చి దర్శించుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం అండి టెంపుల్ కి రావడం కూడా. దర్శనం కూడా బాగా జరిగింది. అభిషేకం కూడా చూడటం కుదిరింది. యాక్చువల్లీ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఉపవాసం ఉండేవాళ్ళం. మార్నింగ్ ఇంట్లో పూజ జరిగేది అండ్ ఈవినింగ్ కూడా 6 o'clock కి మా మదర్ పూజ చేసేవాళ్ళు, జాగారం చేసేవాళ్ళము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి పూజ చేసి శివాలయం వెళ్ళే వాళ్ళము. మళ్ళీ అక్కడ అభిషేకం చేయించే వాళ్ళము. ఇక్కడ ఇందిరానగర్ నుంచి వచ్చామండి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం వస్తాం సార్. చాలా బాగా జరుగుతుంది. దేవాలయం వాళ్ళు కూడా చాలా మంచి చూసుకుంటారు సార్. భక్తుల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంటారండి. చాలా మంచి జరుగుతుందండి కార్యక్రమం. శివ పార్వతుల కళ్యాణోత్సవం సార్. మేము ఉపవాసం ఉంటాం సార్. కళ్యాణం చూస్తాం, ఉపవాసం ఉంటాం.
దేవుని కళ్యాణం ప్రతి సంవత్సరం బాగా జరగాలని కోరుకుంటాం సార్. ఇందిరానగర్. శివరాత్రి అంటే శివ పార్వతుల కళ్యాణం జరిగిన రోజు. మామూలుగా అయితే ఫాస్టింగ్ ఉంటాను. ఈసారి చిన్న బేబీ ఉంది కాబట్టి దర్శనం, పూజ అంతే. నాకు చాలా సెంటిమెంట్ అండి శివుడు అంటే. మేము సివి రమన్ కాలేజ్ నుంచి వచ్చామండి, స్టూడెంట్స్ తీసుకొని. నేను హాస్టల్ ఇన్ఛార్జ్ అండి. శివుడిని పూజించుకోవడం, కొంచెం పిల్లలందరూ గుడికి అడిగారు, తీసుకొని వచ్చాం. ప్రిన్సిపాల్ సారు సివి రమన్ కాలేజీ ప్రిన్సిపాల్ సారు నరసింహరావు గారు దాని గుడికి వెళ్ళండి అందరూ అని చెప్పారు. తీసుకెళ్ళాము. తీసుకెళ్ళమంటే అందరినీ తీసుకొని వచ్చాము. జాగారం అవన్నీ ఉంటారు కానీ మా హాస్టల్లో ఉంటాం కాబట్టి గర్ల్స్ హాస్టల్లో మాకు అవన్నీ కుదరవండి. ఏదున్నా కూడా ఉదయం వరకే, ఇంకా మధ్యాహ్నం వరకు లంచ్ చేసేస్తాం ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఫాస్టింగ్ లోనే ఉన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో భాగంగా లైవ్ లో ప్రతి చోట సర్వీస్ అందజేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్ రోటరీ నగర్ ఆధ్వర్యంలో ఈ రోజు పలహారం, పళ్ళు అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా మా వాసవి క్లబ్ అధ్యక్షులు పాలవా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కొదుమూరి జగన్నాథం గారు, వరప్రసాద్ గారు, సభ్యులు మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా ఈ సేవా కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తాం. జై ఆర్యవైశ్య. నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజరాజస్వామి టెంపుల్కి ఇచ్చేసిన భక్తులకు, సుమన్ టీవీ ప్రేక్షకులకు, భక్తులకు మున్ముందుగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా మున్ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాశివరాత్రి పర్వదినంలో మనందరం శివుని సన్నిధానంలో శివుని జపం చేసుకుంటూ, శివనామ స్మరణం చేసుకుంటూ, జాగరణ ఆచరిస్తూ, ఉపవాస దీక్ష పూని మనందరం ఆ శివలింగోద్భవ కాలంలో శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి సర్వపుణ్యాలను గైకొని అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను కలగజేసుకుంటుంది ఆ మహాశివుడు. మనకి సృష్టికి మూల స్థితికారకుడు, లయకారకుడు, నృత్యకారకుడు, గీతాకారకుడు అయినటువంటి మహాశివుని అనుగ్రహంతో మనందరం సర్వసంపదలు కోరుకుంటూ ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ V106లోని భాగంగా అయినటువంటి VC రోటనగర్ ఆధ్వర్యంలో పాలకవర్గమైన అధ్యక్షులు పాల్వాయి వెంకటేశ్వరరావు గారు, సెక్రటరీ కాజా వెంకటేశ్వరరావు గారు, కోశాధికారి వినోద్ కుమార్ గారి ద్వారా RC కొత్తూరు రమేష్ గారు, ఇంటర్నేషనల్ వైస్ గవర్నర్ అయినటువంటి మాసిటి వరప్రసాద్ గారు, పాలకవర్గ సభ్యులందరి చేత ఈ రాజరాజస్వామి సన్నిధిలో భక్తులకు ద్రాక్ష పళ్ళని వితరణ చేయడం గావించడమైంది. మీ అందరికీ మరోమారు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై వాసవి, జై జై ఆర్యవైశ్య. ఈ ఆర్యవైశ్య ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన ఆర్యవైశ్య సర్వీస్ ప్రోగ్రాంలో ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారి పిలుపు మేరకు శివరాత్రి రోజున అందరూ ఉపవాసం ఉంటారు కనుక మన యొక్క రాజరాజేశ్వరి యొక్క గుడిలో ప్రసాదాల వితరణ మన వాసవి క్లబ్ రోటరీ నుంచి చేయటం జరుగుతుంది. ఇది ఇక్కడకి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రసాదాల పంపిణీకి ఈ అవకాశం ఇచ్చిన ఈ టెంపుల్ కమిటీ వారందరికి కూడా మా వాసవి క్లబ్ రోటరీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రోగ్రాంకి మన RC గారైన కొత్తూరు రమేష్ గారు, మన వైస్ ట్రెజరర్ అయిన వరప్రసాద్ గారు, జడ్సీ కొదుమూరి జగన్నాథం గారు, మరియు మా యొక్క సెక్రటరీ కాజా వెంకటేశ్వరరావు గారు, మరియు ట్రెజరర్ వినోద్ గారు, మరియు అదేవిధంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ హనుమంతరావు గారు, మరియు మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. దానికి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ శ్రీ సిద్ధేశ్వరి పాఠపాలత రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో
ఉదయం 4 గంటల నుంచి రుద్రాభిషేకాలు నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా రాత్రి 10 గంటల నుంచి 11:58 శ్రీ భోగలింగేశ్వర స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది. తన జాగారం కొరకు పౌరాణిక సినిమాలు కూడా వేయటం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ సిద్ధేశ్వరి పాలిత శ్రీ శ్రీ రాజరాజేశ్వరి సహిత భోగలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో అత్యంత వైభవంగా శివరాత్రి కార్యక్రమాలు, మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి రుద్రాభిషేకాలు నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా రాత్రి 10 గంటలకు స్వామివారికి కళ్యాణం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నవరాత్రులు ప్రాముఖ్యత. దసరా నవరాత్రులు 9 రోజులు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంటాయి. కావున భక్తులందరూ కూడా ఈ ఆలయానికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పేరు పరిమి నాగేశ్వరరావు. నేను ప్రతి సంవత్సరం శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ కి రోటరీ నగర్ లో వేయించేసి ఉన్న శివాలయానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. మరి ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తాం. ఎందుకంటే మేము కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారి దేవాలయంగా మేము చాలా నియమనిష్టలతోని జాగారం చేస్తూ ఈ నైట్ మొత్తం ఉండి మేము భగవంతుడికి కానుకలు, పూజ నైవేద్యాలు మేము అర్పిస్తుంటాం. మరి మాకు ప్రతి సంవత్సరం కూడా మేము రావడం మా భక్తికి నిదర్శనం ఇది. ఎందుకంటే మేము మనసులో అనుకున్నది మాకు ఆ అమ్మవారు ఆ దయ కృపా కటాక్షాలతో మమ్మల్ని ఎప్పుడూ దీవిస్తుంటుంది. కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఈ దేవాలయానికి సందర్శిస్తుంటాం. అంతేకాకుండా ఇక్కడ వస్తువులను గమనించినట్లయితే మరి వస్తువుల నీళ్ళు, వాటర్ కాడ నుంచి అన్నీ మరి క్లీన్లీనెస్ కానీ, తర్వాత గుళ్ళో నైవేద్యం పెట్టడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ అయ్యవార్లు అర్చకులుగా చేసే అయ్యవార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియమనిష్టలతోని ఈ పవిత్ర దేవాలయంగా భావిస్తూ అమ్మవారికి పూజ నైవేద్య కార్యక్రమాలు సమర్పిస్తూ మేము మాకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ గుడి యాజమాన్యం కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. మరి మాకు ఈ రోజు గమనించినట్లయితే ఇక్కడ మేము ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం జరిగింది. మాకు ఆ దర్శనంలోనే మేము పారవశ్యాన్ని పొందినమని అనుభూతితో ఇక్కడ ప్రసాదాలు వితరణ దగ్గర నుంచి ప్రతి కూడా మాకు చాలా మాకు భక్తి పారవశ్యాన్ని నింపే విధంగా ఉందని భావిస్తున్నాం. మరి ఇలానే మిగతా భక్తులు కూడా వారు మరి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకున్నారని భావిస్తున్నాను. మరి మిగతా భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఇలానే వస్తూ ఈ గుడికి ఇంకా మరి భక్తజనం ఎక్కువై భక్తులు ఎక్కువ వచ్చే విధంగా యాజమాన్యాన్ని కూడా కోరుకునేది ఏంటి అంటే ఇంకా ఏమైనా తక్కువగా అసౌకర్యంగా భావిస్తే వాటిని కూడా మరి నెలకొల్పాలని యాజమాన్యాన్ని కూడా కోరుకుంటున్నాను.